ఎటువంటి నొప్పి లేకుండా, ఖర్చు లేకుండా శాశ్వతంగా మీ ఫేషియల్ హెయిర్కి గుడ్ బై చెప్పాలంటే ఇప్పుడే ట్రై చేయండి. నిమిషాల్లో మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. చిన్ దగ్గరున్న, అప్పర్ లిప్ మీద ఉన్న, ఫేస్ మొత్తం అయినా ఎక్కడ హెయిర్ ఉన్నా సరే నొప్పి లేకుండా రాలిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మాకు ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంది, ముఖ్యంగా చిన్ దగ్గర ఉంది, అప్పర్ లిప్ ఉంది, సైడ్స్కి ఉంది హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడం వల్ల ఇలా చాలా కామెంట్స్ అనేది పెడుతూ ఉన్నారు. మీకు ఫేస్ మొత్తం మీద, బాడీ మొత్తం మీద ఎక్కడ హెయిర్ ఉన్నా సరే ఈ టిప్ని ట్రై చేయండి. వెంటనే హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. నేను మీకు చూపిస్తాను, లైవ్లో హెయిర్ ఉన్న ప్లేస్లో అప్లై చేసి చూపిస్తాను. పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్. ఈ ఇంగ్రీడియంట్ని ఎలా కూడా యూజ్ చేయొచ్చా అని చెప్పేసి చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది. జుట్టు పెరగడం సంగతి పక్కన పెడితే ఉన్న జుట్టుని కాపాడుకోవడమే ఒక టాస్క్ అయిపోయింది. ఇలాంటి సమయంలో మన హెయిర్కి కేరింగ్ అనేది చాలా ఎక్కువ. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం హెయిర్ ప్యాక్స్, హెయిర్ సీరమ్స్, ఇంకా డబుల్ కేరింగ్ అనేది మనం ఇవ్వలేకపోవచ్చు. కానీ ఒక మంచి హెయిర్ ఆయిల్ వాడితే మాత్రం మనకు హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ గ్రోత్ అవుతుందని చెప్తున్నారు. తప్పకుండా ట్రై చేయండి. నా హెయిర్ బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీ హెయిర్ పొడవైందా, మీ హెయిర్ ఆయిల్ వాడుతున్నారా, ఇలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. నా హెయిర్ చాలా షార్ట్ ఉండేది, ఇప్పుడు చాలా పొడవుగా ఉంది. హెయిర్ ఆయిల్ అమ్మే ప్రతి ఒక్కళ్ళ జుట్టు పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పేసి షార్ట్గా ఉంది ఏంటని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి. నేను ఒకటే చెప్తాను, నా హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అయింది. మీరు పిక్స్ పెడతాను చూడండి. మన హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది పిక్స్ పెడుతున్నారు, ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. మీకు నమ్మకం ఉంది అంటే తప్పకుండా మన హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనమాట, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది పొటాటో. మీడియం సైజు ఉన్న పొటాటోని తీసుకొని పొటాటో మీద పీల్ అయితే తీసేసుకోవాలి. పొటాటో అనేది స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ని, బ్లాక్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని అన్నిటినీ కూడా క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా ఫేషియల్ హెయిర్ని తరిమి కొట్టడానికి పొటాటో అనేది సూపర్గా వర్క్ అవుతుంది. చాలామంది పొటాటో వల్ల అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవుతుందా అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది. పొటాటోని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పొటాటోని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకొని పొటాటో ముక్కల్ని గ్యాస్ మీద బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నెనది పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం 5 to 6 minutes అనేది ఈ పొటాటో ముక్కల్ని బాయిల్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో మీ వాయిస్ ఎందుకు అలా ఉంది అని అడుగుతున్నారు చాలామంది. అసలు మీ వాయిస్ ఏనని అడిగారు. నా వాయిసేనండి. నాకు బాగా కోల్డ్, కఫ్, అలాగే ఫీవర్ కూడా వచ్చింది. సో దాని తర్వాత వాయిస్ కొంచెం చేంజ్ అయింది. 2 daysలో అంతా కూడా సెట్ అయిపోతుంది. సో వాయిస్ ఓవర్ ఇచ్చేదైతే నేనేనండి, ఎవరి వాయిస్ కాదు. సో చూసారు కదా, ఇక్కడ పొటాటో ముక్కలు అయితే బాయిల్ అయిపోయాయి. ఇంతలా మనకి బాయిల్ అవ్వాలి, అంటే మనం టచ్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా ఉండాలి పొటాటో పీసెస్ అనేవి. అంతవరకు కూడా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని స్ట్రెయినర్ సహాయంతో ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. పొటాటోలో ఉండే జ్యూస్ మొత్తం కూడా ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం. క్లాత్ అయితే మనకి ఎక్కువగా కలెక్ట్ అవుతుంది కాబట్టి నేను క్లాత్ని యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి జ్యూస్ అయితే కలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్లోనే మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ అనేది రెడీ అయిపోతే మనకి రెమెడీ అనేది చాలా ఈజీ అండి. ఇక్కడ నేను పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. 1/2 tablespoon పేస్ట్ తీసుకోండి. కోల్గేట్ తీసుకున్నాను. మీరు ఏదైనా వైట్ కలర్లో ఉండే టూత్ పేస్ట్ ఏదైనా పర్వాలేదు తీసుకోండి. ఇప్పుడు పేస్ట్ అంతా కూడా ఈ జ్యూస్లో మిక్స్ అయ్యేంత వరకు 1 or 2 minutes అనేది లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1.5 spoon అయితే రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను. రైస్ ఫ్లోర్కి ఆల్టర్నేట్ కావాలనుకుంటే గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు.
ఎటువంటి లమ్స్ అనేది లేకుండా వీలైనంత బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ నేను ప్రాపర్గా మిక్స్ చేశాను, ఎటువంటి లమ్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేయగానే మనకి ఫోమింగ్ అయితే వస్తుంది. సో బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెమెడీ రెడీ అయిపోయింది కదా, అప్లికేషన్ అనేది చూద్దాం. మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కడుంటే అక్కడ అప్లై చేయండి. నాకు ఫేషియల్ హెయిర్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇక్కడ నేను లెగ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇంట్లో వాళ్ళ లెగ్ మీద అయితే అప్లై చేస్తున్నాను. నాకు ఫేషియల్ హెయిర్ ఫేస్ మీద అస్సలు ఉండదు. ఎందుకు అని అంటే కారణం రెమెడీస్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఫేషియల్ హెయిర్ అనేది లేదు. మీకు అప్పర్ లిప్ మీద ఫేషియల్ హెయిర్ ఉంది అంటే అప్పర్ లిప్ మీద అప్లై చేయండి. చిన్ మీద ఉంది అంటే చిన్ మీద, ఫేస్ మొత్తం ఫేషియల్ హెయిర్ ఉందంటే ఫేస్ మొత్తం, లేదు హ్యాండ్స్ లెగ్స్ ఉందంటే లెగ్స్ హ్యాండ్స్ మీద అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేసి మీరు థిక్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 15 to 20 మినిట్స్ అనేది డ్రై అవనిద్దాం. తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు లైవ్లోనే డిఫరెన్స్ చూపించాలి కనుక నేను ఇక్కడ టిష్యూతో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు డిఫరెన్స్ అనేది తెలియాలి కదా. ఇన్ కేస్ మీకు హెయిర్ అనేది రిమూవ్ అవ్వలేదు అనుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో రబ్ చేసిన హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది రెమెడీ అప్లై చేసిన తర్వాత. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా నొప్పి లేకుండా రిమూవ్ అయిపోతుంది. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే వారంలో 2 సార్లు ఈ రెమెడీని కంపల్సరీ ట్రై చేయండి. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఫేషియల్ హెయిర్ ఉన్నా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా మీరు ట్రై చేయాల్సిన రెమెడీ అయితే ఇదేనండి. ఎటువంటి నొప్పి లేకుండా పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్కి గుడ్ బై చెప్పాలంటే తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి. రిజల్ట్స్ అయితే లైవ్లో చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చిందో. ట్రై చేసి మీకు కూడా రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. వారంలో 2 సార్లు ట్రై చేస్తే ఎంత ఎక్కువగా ఫేషియల్ హెయిర్ ఉన్నా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా మీ ఫేషియల్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసి ఇది వర్క్ అవ్వలేదు అనుకోవద్దు. ఫస్ట్ టైంకే మీకు రిజల్ట్ అనేది 100% వస్తుంది. వీక్లీ 2 టైమ్స్ అనేది చేస్తే మీకు పర్మనెంట్గా మీకు అన్వాంటెడ్ హెయిర్ సమస్య ఉండదు. అలాగే ఫేషియల్ హెయిర్ అనేది కొంచెం కొంచెం మనకి తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ టైం మనకు ఒక 50% అయిందనుకోండి, సెకండ్ టైం మనకి 100% రిజల్ట్ తెలుస్తుంది. అలాగే హెయిర్ గ్రోతింగ్ అనేది కూడా స్టాప్ అవుతుంది. న్యాచురల్ రెమెడీస్ అనేవి కొంచెం స్లోగా వర్క్ అవ్వచ్చు, కానీ 100% కూడా అవి మనకి పర్మనెంట్ రిజల్ట్ని ఇస్తాయి. ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు. మనం థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ చేయించుకుంటే వెంటనే రిజల్ట్ ఉన్నా మళ్ళీ తర్వాత 1 వీక్కి గ్రోతింగ్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి గ్రోతింగ్ అయితే ఉండదు, గ్రోతింగ్ అయితే స్టాప్ అయిపోతుంది. సో పర్మనెంట్ రిజల్ట్ చూడాలి, పర్మనెంట్గా గుడ్ బై చెప్పేసేయాలి మా ఫేషియల్ హెయిర్కి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.